సో జంతువుల్లో జీవాత్మ లేదు, జంతువులు మనకు ఆహారమే అని చెప్పి బైబిలే చెప్తుంది. ఇంకొక ఆయన అన్నాడు, బైబిల్ ఏమన్నా శాసనమా, బైబిల్లో చెప్పింది ఏమైనా చెయ్యాలా? జంతువులండి పాపం. కామెంట్, జంతువులండి పాపం, నోరు తెరిచి చెప్పలేవయ్యి, నోరు తెరిచి నన్ను తినను కూడా చెప్పలేవయ్యి, ఎందుకు పాపం అట్లా అని అంట. సో సమస్త జంతువులని తినాలని చెప్పలేదు దేవుడు, సమస్త జంతువులని తినకూడదని చెప్పలేదు. ఏం చెప్పాడు? మీకు ఇవి ఆహారం, అంతే, నువ్వు ఎంత తింటావో తిను, అది మాత్రం నీకు ఆహారంగా ఇస్తున్నా. అలాగే ఇంకేం ఇస్తున్నాడు? ఆకుకూరలు ఇస్తున్నాను, చెట్లు ఇస్తున్నాను, నీ ఇష్టం, ఏం తింటే తిను, ఏం తినకపోతే తినకపోతే మన ఇష్టం. దేవుడు అందుకే చేశాడు, మనల్ని స్వేచ్ఛా స్వరూపులుగా చేశాడు. మన ఇష్టం, తింటే తిను, లేకపోతే లేదు. కాబట్టి వీటిలో అంత డిస్కషన్ ఏమి ఉండదు అనమాట. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది బ్రతుకుతున్నప్పుడు ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు ఉండొచ్చు.